తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి పార్టీ మారిన మీలాంటి వాళ్ళు మా గురించి మాట్లాడడమా అంటూ మండిపడ్డారు. ఎవరి బతుకులు ఏంటో అందరికీ తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్యులందరూ మాట్లాడి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆర్యవైశ్యులపై విమర్శల వర్షం కురిపించారు. ఈరోజు మనందరం రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మీడియా మిత్రులైతే ఇంకా ఎక్కువ కూడా గమనించే పరిస్థితి. కొన్ని విషయాలు మీరందరూ కూడా ప్రజలకి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాటి పుట్టగతులే ఒక అబద్ధాలు, గ్లోబల్ ప్రచారం. మనందరికీ తెలుసు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు నిజాలు చెప్తే ఒక ముని శాపం ఉంది, తన తలకాయ 1000 వక్కలైద్దని. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు కాడి నుంచి కింద వరకు కూడా బ్యాచ్ మొత్తం అదే తంతు. ఇంకొకటి నిజం అనేది లేదు. అబద్ధాలు చెప్పి 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 ప్రజలు కూడా తెలుసుకునే పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే అసహించుకున్నా ఇంకా కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా మా అన్న మంచి మనిషి, ఎవ్వరికి చిన్న హాని కూడా చేయనటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తిని దురదృష్టవశాత్తు కొందరు వారిని ఏదో పబ్లిక్లో బ్యాడ్ చేసి సునకానందం పొందుతున్నారు. నేను చెప్తున్నాను, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది ప్రబుద్ధులు. ఒక ప్రబుద్ధుడు మాట్లాడుతూ ప్రసంగాలు ఇస్తా అంటాడు. ఆయన మరి ఏటి పరిస్థితుల్లో జీవ కైతలై మరి వైశ్య కార్పొరేషన్ మీరు అందరూ చూసుకోండి, మీడియా వాళ్ళందరికీ ఇస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో కోడికి 10 రోజుల ముందు ఇదిగో 6 జీవోలు ఇచ్చారు. అన్నీ ఒకటి మీ అందరూ కూడా ఒకసారి చూడాల్సిన అవసరం. ఒక్కటి కూడా రోజుకో జీవో, రోజుకో పబ్లిక్ కూడా నవ్వుకునే విధంగా జీవోలు ఇచ్చారు వైశ్య కార్పొరేషన్ సంబంధించి. రోజుకొకరికి, ఒకరోజు జయంతి వెంకటేశ్వర, ఒకరోజు మద్దాలగిరి, ఒకరోజు సిద్ధ వెంకటేశ్వర. అసలు ఈ జీవోలు చూస్తే నవ్వుకునే విధంగా ఒక 10 రోజుల్లోపే. సరే, మార్చి 8వ తేదీ 30 కోట్లు వైశ్య కార్పొరేషన్కి అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య పేదలందరూ కూడా ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పడం తెలుసు, కానీ ఆశపడ్డారు ఏమన్నా వైశ్యులకు ఇస్తారేమో అని. ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులు, పేద ఆర్యవైశ్యులందరూ కంప్యూటర్ల చుట్టూ, ఆన్లైన్ చుట్టూ దరిదాపు 30,000 మంది ఆ మార్చి 8వ తేదీ ఆయన చెప్పాడు కదా నమ్మి 30,000 మంది ఆఫీసుల చుట్టూ అన్నీ కూడా తిరుగుతా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఒక్కో వైశ్యుడికి 500, 600, 1000 రూపాయలు ఖర్చు ఆన్లైన్లో పెట్టుకున్నారు. ఒక నీచమైన ఆలోచనతో మంచి చేద్దామని ఎప్పుడు ఆ చంద్రబాబు నాయుడుకి ఆ బ్యాచ్కి ఉండదు. ఒక నీచమైన ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైశ్య కార్పొరేషన్ ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇవాళ వైశ్యులకి ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు విదేశీ విద్య కానీ, ఈబీసీ కానీ ప్రతి స్కీమ్ కూడా వైశ్య కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ అకౌంట్ నుంచి ఆర్యవైశ్యులకి వెళ్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒకరికి మంచి చేయని చేత కాదు ఆ చంద్రబాబు నాయుడికి కానీ, లేదో పెద్ద మేధావుల్లో మాట్లాడుతున్నాడు వైశ్య కార్పొరేషన్ గురించి. చీ ఎంత అసహ్యంగా ఉందంటే పరిస్థితి చూస్తుంటే ఒక్కడికి కూడా ఆలోచన లేదు. నిన్న వైశ్య భవన్లో ఒక మీటింగ్ పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు వచ్చారు. ఈదరాజు బాబు ఎన్నిసార్లు వచ్చారో కూడా తెలియదు. నాయకులు వస్తుంటారు, దాన్ని రాజకీయం చేస్తూ ఎన్నిసార్లు పిలవలేదు నాయకుల్ని. ఇంత నీచంగా కులాన్ని కూడా భ్రష్టు పట్టించే విధంగా నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు.
ప్రతి ఒక్క దాంట్లో ఇంకో నాయకుడు మాట్లాడతాడు, 6 సంవత్సరాల నుంచి నేను పార్టీకి కష్టపడ్డాను. నాకు అయ్యా, ఆడ 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో, ఏమీ న్యాయం జరగలా. చూసుకో వెళ్ళి లిస్టు ఏందో అసలు చెప్తా ఉన్నావు. ఒక ఆర్యవైశ్యులు 3 పోయారు, వాళ్ళంతా కూడా ఏదో అసలు ఒంగోలు వయసులో అంతా పోతుంది. మీరు 3 పోతే 200 మంది ఇక్కడ చేరారయ్యా, మాకేం ఇబ్బంది లేదు. ఒక నాయకుడు చెబుతాడు, అసలు దామంచెల్ల జనార్దనం అసలు ఏమి చేశాడు, అసలు ఏమి చేశాడో మాకు తెలియదు. అదేమంటే చెన్నకేశవ స్వామి గుడి చైర్మన్ ఇచ్చారంట. అబ్బా, ఏం చెప్పాము నాయన. లేదా సూపర్ బజార్ చైర్మన్ ఒకటి ఇచ్చారంట. ఆ సూపర్ బజార్ చైర్మన్ ఇచ్చింది దామంచెల్ల జనార్దనం వేరే వ్యక్తి అందరికీ తెలుసు. చెన్నకేశవ స్వామి గుడి ఒక్కటి ఇచ్చి దానికి ఏమో ప్రెస్ మీట్లు. ఇంకా వాసన గురించి చెప్తాం పోతే ఒంగోలు ఆర్యవైశ్యులకి వారు మీ అందరికీ తెలుసు, ఆరామ క్షేత్రం ఇవ్వటం జరిగింది, గోశాల సమస్య తీర్చడం జరిగింది, కొనిజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రుడు పొట్టి శ్రావణ విగ్రహానికి 52 సంవత్సరాల నుంచి రెండోది లేదని అడిగితే పొట్టి శ్రావణ విగ్రహం కూడా ఒంగోలు ఏర్పాటు చేయటం జరిగింది. కాంప్లెక్స్లో ఆర్యవైశ్యుడు షాప్ మొన్నగా కాలిపోతే 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇంకొకటి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ తెలుగుదేశంలో ఈ కొత్తగా చేరిన వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ నిన్న వాసన వైశ్యభవన్లో ఒక మంచి విషయం చెప్పడం జరిగింది. ఆర్య వైశ్యులకి ప్రతిరోజు కూడా 10 మందికి విఐపి బ్రేక్ దర్శనం ప్రతిరోజు పెడతానని వారు వాగ్దానం చేసింది. మీకు దమ్ముందా మీ జనార్దన్కి? మీరు చెప్పగలరా? ఏమీ చేయరు, ఏమీ చేత కాదు. ఒక అన్యాయంగా మాట్లాడటం, వాసన గురించి ఏదో మాట్లాడటం, అచ్చా ఎంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు మీరందరూ. ఇంకొక మేధావి మాట్లాడుతున్నాడు, వైశ్య కార్పొరేషను నేను మీసం మెలేసి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రెండోసారి ఎంతోమంది ట్రై చేశారు వైశ్య కార్పొరేషన్ కోసం. వాసన్న దమ్మున నాయకుడు కాబట్టి వైశ్య కార్పొరేషన్ రెండోసారి కూడా మా కుప్పం ప్రసాద్కే కావాలని తీసుకొచ్చాడు. మీ దామంచెల్ల జనార్దనం ఒక పదవి ఇప్పిమను, ఏమిప్పి మీ దమ్ముంటే ఇప్పిమను, అది ఒక వాసన్నకే చేతవు. మీ దామంచెల్ల జనార్దనం ఏమీ చేయలేడు, ఏమీ చేసింది లేదు. అరే ఉత్త పుణ్యానికి 24 గంటలు వాసన మీద పడిపోవటమేనా? ఏమన్నా వయసులకి ఏమైనా చేపించండి, మేలు చేతనైతే చేయించండి. ఏమీ చేత కాదు. మీ అందరికీ తెలుసు, లోకల్లో చాలామంది ఆర్యవైశ్యులు బాధపడుతూ ఉన్నారు. దామంచెల్ల జనార్దనం ఎంతమంది ఆర్యవైశ్యులకి డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఒకసారి ఆలోచించండి. వాసన ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకు అన్యాయం చేసే వ్యక్తి కాదు, ఆర్యవైశ్యులకు అండగా ఉండే వ్యక్తి, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాననే వ్యక్తి. మీరు ఏం చేశారు? ఒక దామంచెల్ల జనార్దన్తో మీరు ఏమి చేపించగలరు, ఏమి చేయగలరు? అతని వల్ల ఏమైంది? ఏమి ఒంగోలు ప్రజలారా మీరు గమనించండి, అతను ఆర్యవైశ్యులకు ఏమి న్యాయం చేయగలడు? ఇప్పుడు నేను చెప్పా, వాసన టీటీడీ రోజుకు 10 దర్శనాలు ఇప్పగలరు. మీరు ఇప్పగలరా? కొత్తగా పార్టీలోకి వచ్చిన సిద్ధ సుధీర్ గారి టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పగలిగారు. అసలు మీకు దామంచెల్ల జనార్దన్ వల్ల ఏదైనా వయసుకు న్యాయం చేయగలిగిద్దా? ఇప్పుడు కొత్తగా పోయారు, ఆడ 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఏమి చేయలేదు, మీకేం చేస్తారని మీరు ఇంత అన్యాయంగా మాట్లాడతారు వాసన గురించి. అసలు నోరు ఎలా వస్తుంది వాసన గురించి మాట్లాడటానికి? ఆయన ఏం అన్యాయం చేశాడు? ఎవరికైనా పగవాడికి కూడా హాని చేయటం చేతకనేటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద మీరు నోర్లు బారేసుకుంటూ తాటలు తీస్తాం, అవి చేస్తాం, తోలు తీస్తాం. అరే ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఒకసారి ఆలోచించండి. వాసన గురించి మాట్లాడేటప్పుడు వాసన క్యారెక్టర్ ఏంది, అసలు ఏంటి అనేది.
ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఆ పార్టీలో చేరిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, చెన్నైలో 5 కోట్ల రూపాయలు డబ్బు పట్టుకుంటే మీరు హవాలా మంత్రి అని 5 ఏళ్ళు అంటే కేవలం ఒక ఆర్యవైశ్యులు ఇబ్బంది పడకూడదని ఆ నింద మోసాడా లేదా? కావాలంటే నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరావు కదా, వాసనకి సంబంధం ఉందా? 5 కోట్ల హవాలా మంత్రిని నిందపడ్డాడు. బాలు నా మనిషి, నా పార్టీ మనిషి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పమని మీ దామచర్ల జనార్దన్ని అట్లా నిజాయితీగా. అరే ఏ విధంగా వాసన ఇంత అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారే? ఏం పాపం చేశాడు వాసన్న? ఆర్యవైశ్యులకు అండగా ఉంటామా? అడిగిందల్లా చేయటమా? మీరు ఏం చేశారు? మీ వల్ల ఏమవుతుంది? మీ దామచర్ల జనార్దన్ వల్ల నేను ఇది ఆర్యవైశ్యులకు చేయగలను అని ఏమి చేశాడు చెప్పండి. మేము దమ్ముగా చెబుతున్నాం, ఛాలెంజ్గా చెబుతున్నాం. ఆర్యవైశ్యులకు ఇంత గొప్పగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు న్యాయం చేశారు. దమ్ము మీసం మేరే చెప్తున్నాం. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరి వల్ల అయితే, ఇంకా ఎవరి వల్ల కూడా కాదు. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే. ఊరక ఏదో మాట్లాడి ఒంగోలు ప్రజల్ని 24 గంటలు తప్పుగా పట్టించే విధంగా ఊరుకుంటున్నామనే? వాసన గురించి ఏం మాట్లాడినా ఊరుకుంటున్నామనే? మేము తాటలు తీయగలం, మేము ఖబర్దార్ అనగలం, మేము ఛాలెంజ్లు చేయగలం. కాకపోతే ఆర్యవైశ్యులు ఆ సంస్కృతి కాదు. వాసన్న మీకు అందరికీ తెలుసో లేదో, వాసన్న మనస్తత్వం. ఒకరికి ఏదన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆర్యవైశ్యుడికి అన్నా ఇది ఈ ఇబ్బంది వచ్చింది, నువ్వు ఇది చేయబాకంటే వద్దు, నీకేమి కావాలంటే చేసుకో, అతన్ని ఇబ్బంది పెట్టడం అనే పరిస్థితి ఉంది. అరే మాట్లాడేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీచం ఆలోచించండి. 24 గంటలు వాసన మీద పట్టడం అని ఏం చేశాడు? ఏం అన్యాయం చేశాడు వైశ్యులకి? ఆర్యవైశ్యులకి ఆయన ఏం అన్యాయం చేశాడు? అరే ఇప్పుడు ఇక్కడ చేరారు తెలుగుదేశం నుంచి కొంతమంది 15 ఏళ్ళ నుంచి కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం న్యాయం చేశారు? ప్రతి ఒక్కటి కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఒంగోలు నియోజక ఆర్యవైశ్య సోదరి మనులకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి ఆర్యవైశ్యులకి అండా ఉండేటువంటి వ్యక్తి. ఆయనకి సంబంధం లేని విషయాలు కూడా ఆయన అంటగట్టడం అనేది దుర్మార్గం. దయచేసి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమ్మాల్సిన అవసరం ఉందని సభాముఖంగా తెలియపరుస్తున్నారు.